ఏపీ అండ్ తెలంగాణలో నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో సో మీకు కనుక గన్ షాట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కావాలంటే వీడియోని పూర్తిగా చూడండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ టైప్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ టైప్స్ కావచ్చు, లేకపోతే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ టైప్స్ కావచ్చు. ఎవరైతే పాస్ అవడానికి పాస్ మార్క్స్ రావడానికి ఇబ్బంది పడుతుంటారో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఎవరైతే కొంచెం బాగా చదివే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇది ఒక రివిజన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఆ డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తాను. ఇందులో మీకు గన్ షాట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కాకుండా మోడల్ పేపర్స్ కూడా దొరుకుతాయి. అలాగే టాప్ 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దొరుకుతాయి. ఓకే, బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనమాట. సో చూడండి, గన్ షాట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అనమాట. మోడల్ పేపర్స్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి. ఏపీ అండ్ టీఎస్ ఇంటర్మీడియట్ బోత్ అంటే 2 బోర్డ్స్ అనమాట, ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు. ఫస్ట్ ఇయర్కి సపరేట్ బుక్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ వరకు సపరేట్ బుక్స్ అయితే ఉంటాయి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. ఓకేనా? సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ బుక్స్ సంబంధించిన లింక్స్ అయితే. సో మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సపరేట్ బుక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి సపరేట్గా ఉంటుంది, సెకండ్ ఇయర్ సపరేట్గా ఉంటుంది. ఇది ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్ సంబంధించిన అనమాట. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీ సబ్జెక్ట్ని బట్టి. ఎంపీసీకి సపరేట్గా ఎంపీసీకి బుక్స్ ఉన్నాయి, అలాగే బైపీసీ వాళ్ళకి కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా బుక్స్ ఉన్నాయి. ఓకేనా? సో మిస్ కాకుండా అవి ఒకసారి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. పాస్ అవడానికి మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. పాసే కాదు, కొంచెం ఎక్కువ మార్క్స్ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.